ఆమె ఆకాంక్ష మేరకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వారి సమయంలో తీసుకురావడం జరిగింది. అయితే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆహార ధాన్యాలు తక్కువ ధర కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను 6 సార్ల శాసనసభ్యునిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా, ఒక 7 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నా అనుభవం ఏంటంటే ఈ ఆహార ధాన్యాలు చాలా శాతం లబ్దిదారులు ఉపయోగించుకోవడం లేదు. దే ఆర్ నాట్ ఈటింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు సమ్ డైవర్షనరీ మార్కెట్స్ ఆర్ గెటింగ్ మిస్యూజ్డ్. అంటే ఇది కేవలం ఇక్కడ నా అనుభవం కాదు. నేను పార్లమెంట్ సభ్యునిగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పార్లమెంట్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ కూడా నేను 5 ఏళ్ల పాటు పార్లమెంట్ కన్సల్టేటివ్ కమిటీలో కూడా అనేక సందర్భాల్లో నేను ఇష్యూ రేజ్ చేసిన. ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ పీడీఎస్ సిస్టమ్ లో ఇస్తున్నారో అవి అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో దే ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద పీపుల్స్ రిక్వైర్మెంట్స్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఏదైతే బియ్యం మనం సప్లై చేస్తున్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దిస్ ఇస్ కోర్స్ గ్రెయిన్స్, దొడ్డు బియ్యం. అయితే మేము అబ్జర్వేషన్ ఏంటంటే 80 నుంచి 90% ఈ కోర్స్ గ్రెయిన్స్, ఈ దొడ్డు బియ్యం ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు. ఇవి డైవర్ట్ అయి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని చోట్ల, అదేవిధంగా లబ్దిదారులు కూడా ఇది బ్లాక్ లో అమ్మేసుకోవడం. ఉదాహరణకి మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే 40 రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఉచితంగా ఇచ్చే ఈ కోర్స్ గ్రెయిన్స్, ఈ దొడ్డు బియ్యము, ది బెనిఫిషరీస్ ఆర్ నాట్ కన్స్యూమింగ్ దెమ్ ఎ మెజారిటీ, అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. ఇది అంటే కన్స్యూమ్ చేయకపోవడం, అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కావడం, అదేవిధంగా ఒక ఇల్లీగల్ వ్యాపారానికి మరి ఇట్ బికేమ్ ద ఫౌండేషన్. ఈ యొక్క సిస్టమ్ నుంచి మార్చడానికి నిజంగా సరే మనం తెలంగాణ రాష్ట్రంలో పేదలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసినాం. మార్చేసి 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా, తెలంగాణలో ఉన్న 80 to 84% ఆఫ్ ద పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకొచ్చాం. ముందుగా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి, దొడ్డు రకాలకి ఎంఎస్పీ సుమారు 2300 రూపాయలు ఇస్తే దానికి 500 రూపాయలు అదనంగా పెట్టి మేము సన్న వడ్లను కొన్నాం. ఇప్పుడు ఆ సన్న వడ్లని మిల్లింగ్ చేయించి, కస్టమ్ మిల్లింగ్ చేయించి అది ఈ సన్న బియ్యంని రేషన్ లో ఇవ్వబోతున్నాం. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతకంటే బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ కంట్రీ. సంక్షేమ పథకాల్లో జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్ కి ఉపయోగపడే విధంగా ఇంతకంటే దేర్ కెనాట్ బి ఎ బెటర్ వెల్ఫేర్ స్కీమ్. There cannot be something which does more social justice. మరి రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే
మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది, మీకు కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా చాలా కాలం నుంచి నిరుపేదలు ఎంతో వెయిట్ చేస్తున్నా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు విషయంలో కూడా, అంటే రేషన్ కార్డు రెండు రకాలు. ఒకటి ఉన్న రేషన్ కార్డుకి ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయడం, రెండోది కొత్త రేషన్ కార్డులు. ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం, ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఏదో అంకెలు ఇస్తారు, మేము 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్, అంటే ఎంతమందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అదేవిధంగా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ, ఒక సెక్యూరిటీ అనే విధంగా కూడా నిరుపేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతకాలం నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ, ఇచ్చే పాలసీ కూడా లేదు. నౌ మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ లో క్రమక్రమంగా యాడ్ చేయాలనే ఆలోచనతో మరి సివిల్ సప్లై శాఖని కమిషనర్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ఇట్ బి యాజ్ ద స్టేట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్స్, ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు ఆ విధంగా అది కూడా యాడ్ చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. జస్ట్ గో బ్యాక్ టు అర్లియర్ స్లైడ్. Okay. The inaugural launch of distribution of Sanna Biyam under PDS from Ugadi. Ugadi Panduga Rozuna, we thought a new beginning. This is a historical step forward. Ugadi is the right day to do this. So Ugadi Rozuna, Huzur Nagar lo Mukhyamantri Revanth Reddy garu ee Sanna Biyam padakam ప్రారంభిస్తారు. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 30 తారీఖున హుజూర్ నగర్ లో ఉగాదిన స్కీమ్ లాంచ్ చేసి 1 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరు రేషన్ కార్డ్ హోల్డర్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఫైన్ రైస్.